అడగానే నిలిచాం. ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పి నాగరికి పక్కన మాలపల్లె మాదికపల్లె ఎంతో ప్రేమగా ఉంటాం. వాయువర్తంతో పిలుచుకుంటాం. వాడు ఎవడో వడ్డీలు రాయడం వాడు వడ్డీలు ఇస్తూ ఉంటాడు. కమ్మోడు వాడికి ఉంది ఒక ఎకరం. వడ్డీలు ఇచ్చి మాలవాది మంగళసూత్రం వాళ్ళ పోయి 5 ఎకరాలు ఉన్నాడు. వాడి పేరు వడ్డీలు రాయడం. జుట్టు మందరం గుర్తులో పొడిగేసి పీకినాడు వాడు. వాడు ఆంధ్రేస్ అని అన్న మాలపల్లిలో ఒక కొట్టు పెట్టి మాలమాదిలకి కొంచెం సరుకులు ఇస్తూ ఒక్క సొక్కు పెట్టుకున్నాడు. వచ్చి ఎదుగుతున్నాడు ఆర్థికంగా. ఈ వడ్డీల నాయుడికి ఆయన మీద బాగా పగ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే మాలమాదిగలు అక్కడికి రావట్లేదు అనే భావన. ఒక పథకం ప్రకారం ఆయన తీసుకెళ్లే బెల్లుదొడ్డి ఉంది, అక్కడ కొట్టడం జరిగింది. తిరిగి వాళ్ళు మాదిగపల్లి చెందాం మాలపల్లి చెందాం 10 ముఖ్యులందరూ మాదిగపల్లిలోకి మాదిగపల్లిలోకి వచ్చిన వాళ్ళు లాగి తినడం కోసం దాదాపు 50 మంది వచ్చారు. మొత్తం అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ నిలబడ్డ ఏం నేరం చేశారు. ఎందుకు తనుకుంటూ వస్తున్నారు. ముందు మమ్మల్ని కొట్టండి, తర్వాత ఆయన కొట్టమన్నాం. అయిపోయింది దెబ్బ. ఆ దెబ్బకి ఆంధ్రేస్ అవును. అయితే వాళ్ళు ఉండవయ్యా అంటే 5-6 టైర్లు కట్టి జైంట్ పార్టీ తీసుకొచ్చాం. నైట్ లైట్ బలిసులు కత్తులు పనులు పెట్టుకుని మా వాళ్ళు తీసుకొచ్చి అంత అపాయంగా ఉంటాం. పోతే కట్ట మీద దాన్ని ఏమంటారంటే ఇప్పుడు కోడి మాంసం పెట్టాడు ఊటుకూరి వెంకటేశ్వర గారు, రత్తయ్య గారు. వీళ్ళు కూడా ఏంటంటే రాడికల్ భావాలు గల వాళ్ళు మాలపల్లెలు మాదిపల్లెలు తిరుగుబాటుతనం నేర్పడం కోసం. ఇక్కడ ఏంటంటే ఒక రైతుకు పనికి పోతే కూలి అడగలేము. ఎంత వాడు ఇచ్చింది తీసుకుంటే ప్రశ్నించుకోండి మనిషి కాదు ఇక్కడ. మరి ఎంత ఇచ్చంతా కూలి కనుక మనం సగం ఉండాము. అన్ని కులాలు కలిసి సగం ఉండాలి కమ్మాస్తాం. మన పనికి వెళ్ళి అడగటానికి ఉండాలంటే అడగడం నుంచి మరి బాగుంటే తిరుగుతూ ఉండేవాడు. ఎవరో ఏదో ముట్టుకునే వెంకటేశ్వరులు, ఎవరో ఏదో రత్తయ్య వాళ్ళు పగబెట్టుకుని అట్టల దగ్గర రోజు వాళ్ళకు ఊపుగా వచ్చి ఆయన అడ్డబట్టి దొరకకుండా వచ్చి మాదిపల్లిలో పట్టారు. ఊటుకుని వెంకటేశ్వరులు గారు అయితే ఆయన్ని కొడుతుంటే ఒక్కసారిగా భయం అటాక్ ఇచ్చి ఆయన్ని కాపాడాం. మా పల్లెలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న ఒక్కో మమ్మల్ని కొట్టండి అని నిలబడ్డాం. అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ప్రతి కులం అంటే ఏ ప్రతి కులానికి వాళ్ళు ఏదో ప్రాణం పేరుతో పనికొస్తే మాదిగపల్లికి వస్తే ఫుల్ రక్షణ మాదిగలు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఏంద్రా ఈ మాదిగపల్లి ఎంత కొడు తీసుకొట్టం, మనలో కొడితే 20 30 కొడితే 20 సాగులు కొడితే 20 కొట్టు పట్టాల్సినటువంటి భావన వాళ్ళకి కలిగింది. ఈ దగ్గుబోడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే నిలబెడితే ఊరు కమ్మోళ్ళు అంతా వచ్చారే అరే వరే బాబా మనోడు గెలుపుచుకుని వచ్చాం చెప్పుకుంటూ వచ్చాం. మేమంతా కలిసి మాకు 4 పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు చెప్పింది యాదవ హక్కు. వీళ్ళేం చేస్తారంటే ఆ రామానాయుడు వీళ్ళంతా వచ్చి అడిగారు ఓట్లేమని. వేస్తామంటే మాకు చర్చి కట్టమని చెప్పారు. ఓకే కడతామరా, మళ్ళీ వస్తాం, మళ్ళీ వచ్చిన ఓట్లు అయిద్దని చెప్పారు. మళ్ళీ రాలే వాళ్ళు పోయి అంటే మోసం చేయాలి, ఓటు ఎక్కడ చేయాల్సిన భావన వాళ్ళకి అబ్జర్వ్ చేసాం. ఏకదాటిగా 1 గంటలోనే ఓట్లు మొత్తం 610 ఓట్లు వేసేసాం కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం అప్పుడు ఇంకా బాగా ఈ శంసరామయ్య దగ్గర వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా ఆలోచించారు. ఏం అసలు వీళ్ళు కొవ్వు ఎంతమంది వీళ్ళు అనే భావన మీద ప్లాన్ చేసుకున్నారు. ఏదో కొంచెం స్వల్పం గెలిచాడు దగ్గర వెంకటేశ్వరం. ఆ గెలిచిన ఊపు మీద ట్రాక్టర్లు లారీలు ఆయుధాలు వేసుకుని మాదిపల్లి మీదకి ర్యాలీకి వచ్చి ధ్వంసం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. బాగా విషయం తెలిసింది. ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ సంగతయ్య ఊలింపుతో అవుతున్న జాతర ఆడవాళ్ళు కారణం మగవాళ్ళు ఆయుధాలు తీసుకుని నిలబడ్డారు. ఖమ్మంలో ఊరు వచ్చే ప్రతి గొంతులే నిలబడ్డాం. వెళ్ళిపోయింది వార్త. మాదిగలు మంచిగా రెడీగా ఉన్నారు, కొద్ది దెబ్బతింటారు. రాలేక మాలపాలెం వెళ్ళిపోయారు. అక్కడి నుంచి యోహాలు వేసుకుంటారు. ఏంటి వీళ్ళు అసలు వీళ్ళంతా వాళ్ళు మన ఊరంతా అనే భావం మీద వాళ్ళు. కానీ మాకు ఉంటుందమ్మా, మాకు గెండి కట్టెలు ఉంటుంది, బిచ్చి ఉంటుంది. మాల తల్లులు మాదిగ తల్లులు ఆడవాళ్ళు కొంతమంది బహిర్భూమికి వెళ్తూ ఉంటారు. కంటికి బాగుండా అమ్మాయి పోతే ఈ గాలిన కొడుకులు కమ్మలు కొంతమంది పోయి రేపు చేయాలి ప్లాన్ చేస్తారు.
ఎవరో చెప్తారు కమ్మ ఏడిపిస్తాడు పోలాడు మూడు రత్తి మనోడు రత్తయ్య బొత్తయ్య తర్వాత పెద్ద కొట్టి పడేస్తాం మొహానీలో ఆయన మోసుకుపోవాల్సింది కూర్చొని పోతారు. ఏ తల్లి మాదిగా ఎరుకుల ఏడాది కులాల్లో ఆడపిల్లలు జోలికి వస్తే వాళ్ళు మోసుకుపోవాల్సింది. పుట్టిందేమో తెలియదు. అదే మాదిరిగా ఎరికల వాళ్ళు ఏదో గొడవలు అయితే ఒకడేం చేసేది ఎలాగ కూడా ఎక్కడ చేస్తుంది. ఇప్పుడు 6 అడుగులు పైన ఉంటాడు పెద్ద గులేతలా కొట్టాడు ఒకసారి చెప్పండి బైబుల్లో. వాడేం చేసేటంటే ఎరికల బక్కీని కొట్టడానికి వచ్చాడు. ఆ బక్కీ గుడికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు చంపుతాడు చెప్పాడు. ఎవడైతే పిలిపించాడో ఆయన కూతురు ఎంతో అందంగా చక్కగా ఉంది. ఆ అమ్మాయిని వాడు మానసికంగా కంగులించుకుని ఆవేలని ఒత్తుతున్నాడు. స్వామి 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 సేవ దండ పెడుతున్నాడు ఒప్పుకోవట్లేదు. రా మాదిగా నా కొడుకున్నా సరే మాలా కొడుకున్నా సరే 2 నా కొడుకు ఎక్కి పొలాలు కొనేది తిడతాడు. చాలా చేస్తాడు. హీరో చూశాడు వచ్చాడు 10 మందిని కలుపుకున్నాడు. అరే వీడు ఇక్కడ దాకా వచ్చాడంటే రేపు మన పని కూడా వస్తాడు, వీడిని మోసుకుపోవాల్సిందే అని చెప్పాడు. మొత్తం కుర్రోడు లేకపోయి తనకు గుడ్లు కట్టుకొని ఒక పంతులు గుడిసిని పీకి ఆయన అదే బొంగులు కర్రలు పీకేసి లైట్లు పగలగొట్టి వాడిని కొడుతుంటే గులియాత లైట్ కొడుతుంటే అస్సలు మామ కుప్పకొట్టి కొట్టాం. ఒక ఎకరం కుప్పను 10 మంది కొడితే ఏ రకంగా కొడతాడు కొట్టి పడేసాం. వాడు చాప్టర్ క్లోజ్ పడిపోయింది. ఊళ్ళో వాళ్ళు వచ్చి మోసుకెళ్ళిన దాకా దిక్కులేదు వాడికి. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్లో ఏమిటి యవాస చంపబాకర. యవాస అంటే గ్రామం పెద్ద వీరుడు, కారించాడు మాదిపల్లికి వీరుడు, మొహమాట లేకుండా నిలబడతాడు. ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఓట్లు వేస్తూ ఉంటే ఓట్లు పెట్టే నమ్మకం లేదా వాడు ఎవడో కమ్మోడ వచ్చి పదన బయటకంటే చొక్కా పట్టుకున్నా కూర్చున్నా కొడక ఎవడో బూతు మాది పల్లె మాది ఎవరన్నా కొడకే చొక్కా పట్టు లాక్కొని తీసుకుని బయటకు మహావీరుడు తేడా ఎవా మహావీరుడు తేడా ఎవా అట్లా చివరిగా ప్రతిదీ కూడా మా మీద అక్రంగా వస్తే వదిలిపెట్టేవాడు కాదు. మేము చేసిన తప్పులు ఆడపిల్లలు ఏం చేస్తే కొడతాం, ఇళ్ళకి దాడి చేస్తే కొడతాం. సినిమా హాల్ అవుతుంది ఒక లక్ష్మణ్ థియేటర్ అని ఆడ కూడా ఎవడన్నా కుర్చీల్లో మావాడు పోతే దాని మీద కాళ్ళు పెట్టి అక్కమ్మ మీద కొడతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవడం 20 మంది పోవడం అక్కడ రాగొచ్చినారు. మా పల్లె పెట్టే సినిమా హాల్ అది ఎవడు కొట్టింది తెలియదు. వాళ్ళు ఆ గులేత అనేవాళ్ళు కొట్టేసాం కదా. వాళ్ళు 7 లంగములు ఊరికి రౌడీలు కమ్మోళ్ళు. నేను రైస్ మిల్ డ్రైవర్ని చిరపాపై బిల్లులు అప్పుడే అంటే నాకు దాదాపు ఉంటే అప్పుడే 27 మంచి యాక్టివ్గా ఉండవు. తెరస్వామి బాగా చేస్తాను. అయితే విలుకాడికి వచ్చాడు. మరి పనిచేశారా నా కొడుకుని లంచా కొడుకు అమ్మంగా బాధితుల కొడుకుని తిడతాడా అసలు వాడిని పట్టడం కాదా తొక్కాల్సింది గేట్లో పడి సరిగని పుట్టింది నా కొడుకు వాడి అమ్మని దెంగ వాడు సొంత తమ్ముడిని భలే పనిచేశారా నా కొడుకు అట్టకాదా నా కొడుకు తొక్కాలి సరిగని పుట్టింది ఎవరైనా ఎవరండి వెంకటాద్రి గారు నాకు తెలియదండి. డ్యూటీ కొత్త వెళ్తా పాపం కుట్టారంటే ఎవరు కానీ ఎవరో తెలియదు. మీరు చెప్పాలి అటు పోవడం ఏ రకంగా ఇంకో చేసిన అన్ని కులాల్లో ఒక్కడు కూడా కొట్టేది మాదిగలని తెలుసు. ఏ ఒక్క బాబు బయటకు రాదు. పుట్టింది మాదిగలని తెలుసు. ఆ కులం ఏ కులం సరే బాదిగోళ్ళు చెప్పేవాడు కాదు అన్నమాట. అంత ఈజీగా బ్రత్యం వేషం వేశాడు. ఇలా కొడుకులు మనం వంచకపోతే మన ఆగమా దాకా వచ్చే ప్లాన్ చేస్తారు. చుట్టుపట్ల కమ్మలు మొత్తం ఇచ్చి చుట్టుకోవాలి. వాడు ఎవడో ఒకటి ఆ బర్రెలు ఇచ్చి వాడు అక్కడే బకెట బొంగ తెచ్చుకోవాలి. మంచినీళ్ళతో ఊరు మొత్తానికి అన్న మాదిక్కుంటు అంటారు దాన్ని. నీళ్ళు పొడుగులా కూడా చల్లగా వాడు కొబ్బరి బండి నీళ్ళు కొట్టాడు అనమాట. వాడు వచ్చి తీసుకొచ్చి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి బొంగ లేకుండా ఆ బకెట్లో తోడేసి ఆ బర్రెకి పెట్టి ఆ బర్రెలో మనం మెట్టి ఉంచబెట్టి కడుగుతున్నాడు. అదేమో అందరూ పవిత్రంగా మంచినీళ్ళు ఆ మెట్ల మీద మట్టి మురికి మొత్తం రేవులో చేసి నీళ్ళు మొత్తం కలిసి అయిపోయినాయి. తాగే తన ఇల్లు అనిపెడుతుంది. కత్తి చంద్రయ్య ఫస్ట్ ఆయన వికలాంగి చివరి వంతుడు. కత్తి చంద్రయ్య నీళ్ళకి వచ్చాడు. చూశాడు. ఏ మనిషి నువ్వు
హాయిగా నీళ్ళు నువ్వు కూడా తాగుతున్నావు. ఈ రకంగా బతిన గడుపుతున్నావు. ఏ మనిషి ఏంటో నా కొడక నన్ను అడిగేవాడు అని చెప్పి తావు తగులుతాడు. అమ్మాయిని రేవులో పట్టాడు. రేవులో పట్టేవాడు చిన్నకాలు తీసుకొని కొడుతున్నాడు. అప్పుడే మొన్నంగా సువార్థం వచ్చింది. ఆ దృశ్యం చూసింది. చూసి అమ్మాయిని గండి గుండెలే మా చెరువుకు వచ్చి మా నీళ్ళు పోటు చేసి మా పిల్లలు కొట్టావా అని ప్రశ్నించింది. వెంటనే వాడు ఏం చేసేది ఆమెను కూడా తప్పుతుంది. రేవులు పడి లేచింది. ఈ చల్లకాలు ఎత్తాడు, బిందె ఎత్తింది. వాడు చల్లకాలు ఎత్తాడు, ఆమె బిందె ఎత్తింది. ఆ బిందెకి ఆ చల్లకాలు వాచి ఏదో పగిలిపోయింది. వాడు అంతలేక కొంతమంది కమ్మోళ్ళు దక్షిణ పొలం వచ్చి ఊరు కొట్టుకోవడం మాదికి పిల్లలు ఇక్కడేంద్ర ఆడపిల్లలు కొట్టడం వాళ్ళు వచ్చేలేక సొంతారు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయాడు ఆడావిడికి. ఇక అదే తెలుసు కానీ తిరిగి మళ్ళీ కమ్మోళ్ళు ఊరు మొత్తం ఏకమయ్యి ఊరు వాడ ఏకమయ్యి కత్తులు కొట్టులతో వస్తారని మాకెవరికి తెలియదు. తెలిస్తే అంత లాసు మనమయ్యేవాళ్ళం కాదు. కానీ రకమైన ప్లాన్ చేసుకుని మా దగ్గర తొడగొట్టిందని ఏ కొనుక్కొని అబద్ధాలు కూడగట్టుకొని ఇంటింటికి తిరిగి మాది వరకు పుడితే రారాక కమ్మోడికి పుడితే రా అని ఆర్తిపడిలో కుంకుమ బుట్లు పెట్టుకొని రారేరు కమ్మోడికి పుట్టారా అది చూసుకోవాలి. మాది వరకు పుడితే రావద్దు అంటే ఇటువంటి నియమం పెట్టుకొని ఊరు మొత్తాన్ని ఏకం చేసుకొని ఊరు పక్కన కూడా ఏకం చేసుకొని తెల్లవారికి ముందే మాదేపల్లి మీదకి దాడికి వచ్చేసి అది మంచి జూలై 15 అయితే నార్మల్ సీజన్. ఒక 120 ఇళ్ళు కడుతున్నారు. ఇటుక రావాలంటే చెరాల, ఇసుక రావాలంటే చెరాల, చిప్చుకు పోవాలంటే ఎట్ల పోడు, రకరకాల 100-120 మంది ఆ పనుల్లో ఉంటారు. ఎవరికి ఊరించా కారం చేయడు మాదిపల్లి మీద కారం చేయడు కమ్మోళ్ళు వచ్చి దాడి చేస్తారని మాత్రం ఎవరు ఊహించలా. అయితే వచ్చాడు ఒక రాగానే మాలంటే కొంతమంది అటాక్ పెద్దలు పెద్దలు వచ్చేసి ఎవరు మన ఊరు అట్లా చెప్పారు. ఆయన తీసి పడేసి ఆ వచ్చులు 5 పోయి వాళ్ళు కలిసారని ఊరు లేరురా నలుగురు రా మనం పోవచ్చిన పోతూ వస్తే ముక్కముడిగా ముసలా ముక్కగా ఆడ మగాలు లేదు కనపడ్డవాడు కొట్టుకుంటా అంటే మనిషి ఇంట్లోకి వెళ్ళి కర్ర కొత్త తీసుకొచ్చే టైంలో కూడా జరిగింది మగదాడి. ఘోరంగా వచ్చేసింది. మేము రాత్రులుగా అలమటిస్తూ ఏడుస్తూ రోడ్ల మీద పడి అవి చిరాల జనరల్ హాస్పిటల్ కాడికి నడుచుకుంటూ వచ్చాం. ఆడికి వచ్చి చూస్తే యవాస్ చనిపోయాడు, ముందరం చనిపోయాడు, ముత్తయ్య చనిపోయాడు, ఇంకో ముత్తయ్య చనిపోయాడు, మా రమేష్ గుంటూరులో చనిపోయాడు. వేరే చూస్తే కింద కారుతాను రక్తం కాలంలా కారుతాను మంచాలు కింద పడేశారు. ఆ దృశ్యంలో ఆమె తిరిగేటప్పుడు జేమ్స్ అన్న బిజినెస్ ఆపరేషన్ అయితే పద్మనాభరావు గారు చూడటానికి వచ్చాడు మాణిక్యం హాస్పిటల్. అక్కడ నుంచి చూశాడు. ఈ అరుపులు కేకలు జనం చూశాడు. ఆయన ఉదయం విధానం అయిపోయింది. జేమ్స్ అన్న పద్మనాభరావు మొత్తం హాస్పిటల్ కాడికి వచ్చాడు. మామూలుగా చేయలే, అధికారులు గడగడగడగడ ఉలికిచ్చాడు పద్మనాభరావు. మరి 250-300 టికెట్లు ఇవ్వతే ఎవరికి వస్తాయి నువ్వు మేము ఇస్తాం 150 రూపాయలు తీసుకుంటారని చెప్పి ప్రశ్నించి అక్కడి నుంచి మరి చర్చి కాంపౌండ్ దగ్గర ఆ నుంచి ఈ జంతిపేట చేపట్టేటువంటి హెచ్టీవీ గేట్లలో తిరిగి మళ్ళీ ఎక్కడ అసలు లేపుతారని చెప్పిన ఇక్కడ జనం ఇచ్చిన వరాళాలు పెట్టి ఒక 2-3 ఎకరాలు కొనుక్కొని ఆడ గుడిసెలు శిబిరం వేసి అక్కడ నుంచి ఉద్యమం సాగితే అమ్మా ఆంధ్రప్రదేశ్లో కాదు ఆల్ ఇండియా కదిలింది. గడ్డ వణికిపోయిన క్రమసమాజం. అందులో మా నాన్న దుడ్డు యేసు మెడ మీద గొడ్డలు పెట్టి నడిచారు. ఒంటి మీద అడుగెత్తు సరిగా మీద కొట్టారు. అడుగెత్తులు ఉప్పోయాడు మా నాన్న. ఇక్కడ లాభం చెప్పి గుట్టులు తీసుకెళ్ళాను. ఆ గుట్టులు తీసుకెళ్ళేటప్పుడు 3వ రోజు మా అమ్మ పేరు వీర వనిత మా తల్లి ఎన్టీ రామారావు పళ్ళుతో వస్తే ఏమయ్యా ఎవరికిస్తావు ఈ పళ్ళు అని చెప్పి ఇస్సిరి వాడు ముఖాన్ని వేస్తే గత ఒరిగిపోయాడు ఎన్టీ రామారావు. అటువంటి ఉద్యమం ఇక్కడ సాధ్యపడింది. ఈ చరాల ప్రాంతం కూడా విప్లవ గడ్డ. ప్రతి మనిషి మాదిగా మా సానుభూతులు మొత్తం లక్షల మంది కూడగట్టి ప్రభుత్వాన్ని క్రూషిగా నిద్రపోవాలి. ఎన్టీ రామారావు ఒప్పుకున్నాడు. ఈ వార్తలో కారణం ఏంటంటే కారంచోడు కట్టనే కారణం అంత మహోన్నతంగా జరిగింది. దయచేసి మా అవలంబనకు లోపలని ఇంతమంది జనం అంటే చుట్టుచోటుగా ఉంది. 4 కుటుంబాల్లో కాదండి ఖండిస్తాం. ఉద్యమ ఫలాలు కూడా ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి ఇస్తామని చెప్పని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఈ అవకాశం ఇచ్చేటువంటి